ముందుగా బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగిన భారత్ స్వదేశంలో మరో ద్వైపాక్షిక టీ20 సిరీస్ ను సొంతం చేసుకుంది. 2019 నుంచి సొంత గడ్డపై టీ20 సిరీస్ లో ఓటమే లేని భారత్ అదే జోరును ఆఫ్ఘనిస్తాన్ పై కూడా కొనసాగించింది. 3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ ను చేజిక్కించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని భారత్ 15.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ అలాగే శివన్ దుబే హాఫ్ సెంచరీలతో చెలరేగి మ్యాచ్ ని సునాయాసంగా గెలిపించారు. ఇకపోతే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ స్పందించాడు. బ్యాటింగ్ లో మంచి ఆరంభమే లభించింది. అయితే ఆ జోరును చివరి వరకు కొనసాగించలేకపోయాం. అదనంగా మరో 20-30 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని జడ్రాన్ పేర్కొన్నాడు. కొన్నిసార్లు పవర్ ప్లేలు ఆడితే మరికొన్నిసార్లు డెత్ ఓవర్లలో చెలరేగుతున్నాం. కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నాం. అలా కాకుండా ఇన్నింగ్స్ అశాంతం ఒకేలా ఆడాల్సిన అవసరం ఉంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేయాలంటే ఈ తప్పిదాలను అస్సలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మ్యాచ్ చివరి వరకు ఉంటే ఖచ్చితంగా ఫలితం ఆ జట్టు వైపే ఉంటుంది. టీమిండియాలో శివన్ దుబే ఈ విధంగానే తన బ్యాటింగ్ ను కొనసాగించడంతో భారత్ విజయం సాధించిందని, అలాంటి ఇన్నింగ్స్ మా జట్టులో కూడా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఉంటాయని ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు.